పూర్వకాలంలో మూషికాసురుడు అనే ఒక భీకర రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు మరియు గర్విష్ఠుడు. భూమిపై ప్రజలకు చాలా కష్టాలు కలిగిస్తూ ఉండేవాడు. మూషికాసురుని బాధల నుండి రక్షించమని దేవతలు, మహర్షులు గణపతిని ప్రార్థించారు. ప్రభు, ఈ రాక్షసుని కారణంగా ధర్మం క్షీణిస్తోంది, దయచేసి అతన్ని అణిచివేయండి అని ప్రార్థించారు. గణపతి దేవతల మనవిని అంగీకరించి తన పాశం మరియు దంతంతో రాక్షసుని ఎదురు నిలిచాడు. గణపతి అతనికి బుద్ధి చెప్పే విధంగా మూషికాసురుణ్ణి బంధించాడు. భీకరమైన యుద్ధం అనంతరం మూషికాసురుడు ఓడిపోయాడు. మూషికాసురుని శక్తి నశించడంతో, ప్రభు, నేను చేసిన పాపాలని క్షమించండి, నేను ఇక మీదట మీ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను అని మూషికాసురుడు ప్రార్థించాడు. గణపతి తన అనుగ్రహ దృష్టితో, నీ గర్వం పోయింది, నీ శక్తిని మంచికి ఉపయోగించు, నీవు ఇకపై నా వాహనంగా మారి నన్ను సేవించు అని అనుగ్రహించాడు. గర్వం ఎంత ఎక్కువైనా భగవంతుని ఎదుట దానికి విలువ ఉండదు. ఈ కథలో మీకు ఏ భాగం బాగా నచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి.